హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. శిశువు యొక్క సమగ్ర పెరుగుదల వికాసంలలో ప్రజ్ఞ యొక్క పాత్ర. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1. నేర్చుకోవటానికి, సర్దుబాటుకి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగటానికి. నెక్స్ట్ క్వశ్చన్. పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలలో తల్లిదండ్రుల మరియు కుటుంబం నుండి పొందే శ్రద్ధ లేదా రక్షణ ఈ రకానికి చెందిన కారకం. ఆన్సర్ ఆప్షన్ 2. బాహ్య. అనేకమైన వికాస పరిమాణాలకు సంబంధించి ప్రతి శిశువు ప్రత్యేకమైనది. ఇది ఈ వికాస నియమానికి వర్తిస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2. వైయక్తిక భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్. పెరుగుదల అభివృద్ధికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3. పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన మార్పులు పూర్తిగా కొలవదగినవి మరియు పరిశీలింపదగినవి. జనన పూర్వదశలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి అపరిణితి పిండోత్పత్తి దశ ఈ మధ్యకాలంలోనిది. ఆన్సర్ ఆప్షన్ 3. 8వ వారం నుండి జననం వరకు. పూర్వ బాల్య దశలో ఆలోచన మరియు తార్కికత వీటి ఆధారంగా అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2. మూర్త వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్. 1 సంవత్సరం లోపు వయసున్న పాప ఆడుకుంటున్న బొమ్మను మార్చి దిండు ఉంచినట్టయితే ఆమె బొమ్మను మరిచి దిండుతోనే ఆడుకుంటుంది. పియాజే ప్రకారం దీనికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 3. వస్తు శాశ్వత భావన లేకపోవటం వలన. అభివృద్ధికి సంబంధించి ప్రవర్తన సిద్ధాంతం యొక్క ప్రధాన దృష్టి దీని గురించి. ఆన్సర్ ఆప్షన్ 2. ఉద్దీపన ప్రతిస్పందనల సాహచర్యం గురించి తెలుసుకోవటం. ఆత్మభావనకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు.
ఆన్సర్ ఆప్షన్ 4. ఆత్మభావన వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చెయ్యదు. ఆలోచన యొక్క ముఖ్యమైన సాధనం. ఆన్సర్ ఆప్షన్ 4. భాష. క్రింది వానిలో ఒకటి జన్మతః వచ్చిన వైయక్తిక భేదము కానిది. ఆన్సర్ ఆప్షన్ 4. విద్యాపరమైన. ప్రజ్ఞకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4. ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉంటుంది, కానీ సృజనాత్మకత ఉన్న అందరికీ ప్రజ్ఞ ఉండదు. క్రింది వానిలో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలోని ఉపపరీక్ష కానిది. ఆన్సర్ ఆప్షన్ 3. వస్తు సామఖ్య పరీక్ష. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అధికారంపై అధికంగా ఆధారపడటం ఈ తరహాకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3. ప్రజ్ఞ అవరోధాలు. నెక్స్ట్ క్వశ్చన్. అభిరుచి ఇలా ఏర్పడుతుంది. ఏ సహజ సిద్ధంగా వ్యక్తి స్వభావం వలన, బి పరిసరాలతో ప్రతిచర్యల వలన, సి కాలంతో పాటు పొందే అనుభవాల వలన. ఆన్సర్ ఆప్షన్ 4. ఏ కామ బి కామ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 3. వాక్య పూరణ పరీక్ష. మూర్తిమత్వానికి సంబంధించి హిపోక్రటిస్ రూప సిద్ధాంతం ప్రకారం పైత్య ప్రవృత్తి గల వారిలో ఉండే ఆధిపత్య ద్రవం. ఆన్సర్ ఆప్షన్ 4. పసుపు పైత్యరసం. క్రింది వానిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4. ప్రింటర్. వికాసం యొక్క ప్రవర్తనవాద సిద్ధాంతాలు ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 2. ఐవాన్ పావ్లోవ్ మరియు బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా లేదా వాటిని భర్తీ చేయటం కోసం సవరణ చేసుకోవటమే సర్దుబాటు. ఈ నిర్వచనం ఇచ్చినది. ఆన్సర్ ఆప్షన్ 4. జేమ్స్ డ్రీవర్. 2
విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ. ఈ నిర్వచనం ఇచ్చినది. ఆన్సర్ ఆప్షన్ 2 డగ్లస్ హైలాండ్. అభివృద్ధి దశలలో అవసరాలు తీరనప్పుడు కొందరు పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. ఇది ఈ రక్షణ తంత్రం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిగమనం. పరికరం లేకుండా కొలవటం. ఇది ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతికి ఇంకో పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అభ్యసనకు సంబంధించి సరైనది. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసన అనేది హాజరు పరిచిన విషయాలు అర్థవంతం అవడాన్ని కలిగి ఉంటుంది. సరిగా జతపరచబడిన జత. ఆన్సర్ ఆప్షన్ 3 బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. అవధాన ఏకాగ్రత అనేది ఆన్సర్ ఆప్షన్ 1 అవధానం యొక్క లోతు లేదా పరిపూర్ణత యొక్క సూచిక. ఈ క్రింది వానిలో ఒకటి బోధన యొక్క ప్రణాళిక దశకు చెందినది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్దీపనల ఎంపిక మరియు హాజరు పరుచుట. సమూహ గతి శాస్త్రజ్ఞానము ఉపాధ్యాయునికి ఉపయోగపడే విషయంలో ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని కార్యకలాపాలకు ఒకే విధంగా ఉండే సంబంధాల నమూనాలను అర్థం చేసుకోగలడు. ప్రాజెక్ట్ లేదా ప్రకల్పన పద్ధతి రూపకర్త. ఆన్సర్ ఆప్షన్ 2 కిల్ పాట్రిక్. ఈ క్రింది వానిలో ఒకటి సూచన మరియు బోధనల గురించి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 నియత విద్యలో మాత్రమే బోధన జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.